ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హైదరాబాద్లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆదివారం విషాదకర సంఘటన వెలుగు చూసింది. కదులుతున్న రైలులో ఎక్కబోతూ ప్రమాదవశాత్తు కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. పిల్లల కళ్ళెదుటే తల్లి ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి ఘటన అందరినీ కలిచివేసింది. కళ్ళెదుటే తల్లి మరణించడంతో పిల్లలు బోరున విలపించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్టల వెంకటేష్, శ్వేత దంపతులు. వీరికి 2 సంతానం. భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. భార్య శ్వేత గృహిణి. లింగంపల్లి హెచ్ఎంటీ టౌన్షిప్ చింతల్ చంద్రానగర్లో వీరు నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులలో పిల్లలతో అత్తింటికి వెళ్లి రావాలని శ్వేత భావించింది. ఇదే విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. దీంతో వెంకటేష్ భార్య పిల్లలను ఆదివారం రోజున లింగంపల్లి స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్లో ఎక్కించారు. అయితే వీరు D8 బోగిలో ఎక్కవలసి ఉండగా పొరపాటుగా D3లో ఎక్కారు. రైలు లింగంపల్లి స్టేషన్కు చేరాక వేరే ప్రయాణికులు వచ్చి అవి తమ సీట్లు అని చెప్పడంతో ఆమె విషయాన్ని గ్రహించారు. బోగి బాగా రద్దీగా ఉండడంతో ఆమె చెర్లపల్లి రైల్వే స్టేషన్లో తన 2 పిల్లలతో రైలు దిగింది. D8 బోగి వద్దకు చేరుకున్నారు. పిల్లలను బోగిలోకి ఎక్కించారు శ్వేత. అనంతరం రైలు ఎక్కే సమయంలో అది కదలడంతో ప్రమాదవశాత్తు రైలు ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది శ్వేత. కళ్ళెదుటే తల్లి చనిపోవడంతో పిల్లలు బోరున విలపిస్తూ తల్లడిల్లిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న వెంకటేష్ భార్య మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.